నమస్తే. ఈవేళ ఏంటంటే కొంతమంది క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. అంటే డయాబెటీస్ బాగవుతుందా, కిడ్నీ ఫెయిల్యూర్ బాగవుతుందా, థైరాయిడ్ బాగవుతుందా, మోకాళ్ళ నొప్పులు బాగవుతాయా, ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్, దీనికి ఎన్ని రోజులు పడుతుంది, దానికి ఎన్ని రోజులు పడుతుంది అని క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. కావాలంటే మనకి ఏం అర్థం అవ్వాలి అంటే, హ్యూమన్ బాడీలో ఒక బేబీ, ఒక తల్లి కడుపులో బేబీ ఎలా ఉత్పత్తి అవుతుంది, ఎగ్ స్పర్మ్ రెండు కలిసి ఒక సెల్ ఉత్పత్తి అవుతుంది కదా. ఆ సెల్ ఉత్పత్తి అయినప్పుడు మనం కన్సీవ్ అయ్యారు అని చెప్తాం. 45 డేస్లో కన్సీవ్ అయ్యారని చెప్పేస్తారనమాట. ఇంకా ఆ ఒక్క సెల్లో ఏముంటుంది అంటే మా సిద్ధగురు గారు చెప్పారు, 2750 చాప్టర్స్ రాయబడి ఉంటుందట. మన లైఫ్ బర్త్ టు డెత్ రాయబడి ఉంటుందట. సో రాయబడి ఉన్నప్పుడు ఆ ఒక్క సెల్ ఎలా ఉందో దానిలో ఇప్పుడు జెనెటికల్ ఫ్యాక్టర్స్ కానీ ఏదైనా కానీ మన బర్త్ టు డెత్ అంటే చూసుకోండి, 2750 చాప్టర్స్ అంటే అప్పుడు అలా అన్నీ కూడా దానిలో ఉంది కదా. అప్పుడు ఆ ఒక్క సెల్తో పని అవ్వదు కదా. ఒక్క సెల్ 2 అవుతుంది, 2 4 అవుతుంది, ఇలా మల్టిప్లై అవుతూనే వస్తుంది. ఈ ఒక్క సెల్లో ఏదైతే రాయబడి ఉందో అదే అన్ని సెల్స్లో వస్తాయి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి. సో అన్ని సెల్స్లో వస్తాయి. అప్పుడు హ్యూమన్ బాడీ తల నుంచి కాళ్ళ దాకా, కాళ్ళు గోడు దాకా అన్నీ ఇలాగే మనకి బిల్డప్ అవుతాయి కదా. హ్యూమన్ బాడీ బిల్డింగ్ అనేది ఇలా కన్స్ట్రక్ట్ అవుతాయి లోపల, కడుపు లోపల. అప్పుడు ప్రతి సెల్లో కూడా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి. అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి. కొన్ని సెల్స్, ఇప్పుడు కళ్ళు అనుకోండి, కళ్ళలో ప్రాబ్లం అని అంటే కళ్ళకు కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ లేకుండా పోవడం, లేకపోతే జెనెటికల్ ప్రాబ్లం ఇలాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు ఆటిజం అనుకోండి, ఆటిజం పిల్లలు పుట్టారు అంటే అది జెనెటికల్గా ఉంటాయి, లేకపోతే పేరెంట్స్ ఒక ఎనర్జీ లెవెల్ని బట్టి ఉంటాయి. సో ఇది వచ్చి నాట్ బ్రెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటాం, కానీ మొత్తం బాడీలో కూడా ఇలాంటి సెల్సే ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. అన్ని సెల్స్లో సెల్ మెమరీ ఉంటుందట. సెల్ మెమరీ ఉన్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి క్యాన్సర్ వచ్చింది, ఎవరికైనా క్యాన్సర్ గడ్డ వచ్చింది, ఆ గడ్డ కట్ చేసి తీసేస్తారు, అయినా మళ్ళీ ఇంకో చోట్ల వస్తుంది. ఎందుకంటే సెల్ మెమరీలో అది ఉంది కాబట్టి అది మళ్ళీ మళ్ళీ వస్తుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, సెల్ మెమరీలో ఏదైతే ఉంటే అదే మనకి మళ్ళీ 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 లైఫ్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అడుగుతున్నట్టుగా ఈ రోగం బాగవుతుందా, ఆ రోగం బాగవుతుందా అంటే ఇప్పుడు ప్రతి సెల్లులో కూడా 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతి సెల్లులో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. మనం ఏం చూస్తాం, నాడీలో ఎంప్టీ స్టమక్లో వచ్చినప్పుడు ఇలా 5 ఎలిమెంట్స్లో ఏదైతే ఎక్కువ తక్కువలు ఉన్నాయి, మనం కన్సీవ్ అయ్యేటప్పుడు, మనం బేబీగా ఉన్నప్పుడు, మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏదైతే ఎక్కువ తక్కువలు ఉన్నాయి అవి చూసుకొని నాడీలో దాన్ని మనం బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ఏం కావాలి, ఒక ఎనర్జీ కావాలి కదా, ఏదో ఒకటి కావాలి. సో అది ఎనర్జీని తీసుకుంటాం. ఆ ఎనర్జీ ఏంటంటే, ఒకటి యూనివర్స్లో నుంచి రిసీవ్ అవుతుందా చూస్తాం, 2 వచ్చి ఒక్క ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీ ఫామ్ అవుతుందా చూద్దాం, 3వది ఉంది ఒక్క ఎనర్జీ ఇంకో ఎనర్జీని డిస్ట్రాయ్ చేసుకుంటుందా బ్యాలెన్స్ చేసుకుంటుందా చూస్తాం. ఈ 3 ఎనర్జీని మనం కరెక్ట్ పాళ్ళలో మనం సరిచేస్తూ రావాలి అనమాట. ఇట్స్ ఎ ప్రాసెస్. కొంతమంది బాడీ చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి, కొంతమంది బాడీ చాలా స్లోగా పనిచేస్తాయి. అంతే పని చేస్తుందా అంటే ఎవరి బాడీ అయినా పని చేసే తీరాలి. ఇప్పుడు మనం 10 ప్రాబ్లం చెప్తాం, ఒక్కొక్క దానికి దీనికి 6 నెలలు, దానికి 3 నెలలు, దీనికి సంవత్సరం, ఇలా చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే మనం బాగు చేసేది సెల్స్ని, 5 ఎలిమెంట్స్ ఒక ఇంబ్యాలెన్సెస్ని. సో మనం ఇప్పుడు యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, యోగా ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అని యోగా క్లాస్కి వెళ్ళొస్తుంటాం, మనకి ఫ్రెష్గా ఫీల్ అవుతాం. అలాగే పల్స్ బ్యాలెన్సింగ్ కూడా ఇట్స్ ఫర్ ద టోటల్ బాడీ అండ్ మైండ్ రిజ్యువనేషన్ అంటాం. టోటల్ బాడీ అండ్ మైండ్ రిజ్యువనేట్ చేస్తుంది అనమాట. అలాంటప్పుడు సపరేట్గా మనం చేయాల్సిన అవసరమే లేదు. బాడీని ఏ ఒక్క డిజీజ్ని కూడా మనం సపరేట్గా సరి చేద్దాం అని చెప్పడం కరెక్ట్ కానే కాదు ఎప్పుడు. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 10 ప్రాబ్లంతో మనం వచ్చిన 10 ప్రాబ్లం కూడా సైమల్టేనియస్గానే మారుతాయి. కొన్ని టైం తీసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ ఎనర్జీస్ ఇంబ్యాలెన్సెస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు కొన్నిటికి. సో అందువల్ల కానీ, లేకపోతే అన్నీ కూడా సైమల్టేనియస్గానే బాగవుతాయి. అది మీకే అర్థమవుతూ ఉంటుంది అనమాట. కొద్ది రోజు అంటే ఇప్పుడు ఒక్కసారి చేసుకుంటే చాలా, నెక్స్ట్ క్వశ్చన్ మీ దగ్గర ఉన్నది ఒక్కసారి చేసుకుంటే చాలా. ఎలా అంటే ఒక ఇల్లు పెద్ద బంగ్లా కట్టేసేసి దాన్ని అలాగా వదిలేశారు, ఒక 60 ఏళ్ళు 50 ఏళ్ళు వదిలేశారు. దాన్ని ఏమి దుమ్ము దులుపుకోకుండా, ఏం క్లీన్ చేసుకోకుండా, ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది మీరే చెప్పండి.
అది ఆ పరిస్థితిలో మన నాడీస్ ఉంటాయి, మన సెల్స్ ఉంటాయి. సో దాన్ని సరి చేయడానికి డెఫినెట్గా టైం తీసుకుంటుంది. టైం తీసుకోకుండా ఏ పని అవ్వనే అవ్వదు. ఇప్పుడు IUI కానీ IVF కానీ నార్మల్ కన్సీవ్ అవ్వని ఎవరైనా 9 months వెయిట్ చేయాల్సిందే కదా. అలాగే ఇది కూడా వెయిటింగ్ పీరియడ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కొంతమందికి బాడీలో చేంజెస్ కనిపిస్తాయి, కానీ కంప్లీట్గా మనకి మారడానికి డెఫినెట్గా టైం తీసుకుంటుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నేను దేవుడు కాదు, నేను ఒక ఇన్స్ట్రుమెంట్. మీ నాడీని చూసి కరెక్షన్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ నేను, అంతే. సో కరెక్షన్ చేసేటప్పుడు కొంతమంది బాడీ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా రిజల్ట్ చూస్తారు, కొంతమంది బాడీ స్లోగా ఉంటే స్లోగా చూస్తారు. అంతేగాని నాకు అవ్వదా, కొంతమందికి నేను చూసిన ఒక్క రోజులో బాగా చేంజెస్ చూసిన వాళ్ళు ఉన్నారు, 2 years 3 yearsకి చేంజెస్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని కేటగిరీ ఉన్నారనమాట. ఎవరి బాడీ ఎలాంటిదని చేసేదాకా మనకి అర్థం కాదు. కాబట్టి ఇన్ని రోజులు చాలు అనే మాట ఎవ్వరికి కూడా ఇవ్వలేము, ఓకేనా? ఎవరికి కూడా మనం అది ఇవ్వలేము. స్లోగా బాడీలో చేంజెస్ వస్తాయి, దీనిలో మాత్రం డౌట్ లేదు. ఏదైనా ఒక ప్రాబ్లం అని ఉంటే సొల్యూషన్ అని ఉంటుంది కదా. ప్రపంచంలో కూడా మన నేచర్లో కూడా అంతే కదా, ఏ ప్రాబ్లం వచ్చినా దానికి సొల్యూషన్ అని ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సొల్యూషన్ ముందు వచ్చేస్తుందంటే తర్వాతే ప్రాబ్లం వస్తుందట. అలాగే మా సిద్ధగురు గారు చెప్తూ ఉంటారు, ఎప్పుడో ఈ ప్రాబ్లంకి నీకు సొల్యూషన్ వచ్చేసింది అని అంటూ ఉంటారు అనమాట ఏదైనా అడిగితే. సో సొల్యూషన్ అనేది ప్రతి ప్రాబ్లంకి ఉంది. కాబట్టి మనకి పంచతత్వాలని బ్యాలెన్స్ చేసుకుంటూ వీ కెన్ లివ్ ఏ హెల్తీ లైఫ్. అంతొక్కటే మనకి అర్థమయ్యేది ఏంటి అంటే, పంచతత్వాలను మనం బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు మనం హెల్తీ లైఫ్ మనకు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఎన్ని రోజులకి రావాలి అనేది క్వశ్చన్ అందరికీ. ఫస్ట్ 15 days వన్స్ రావాలి, లేదంటే వీక్లీ వన్స్ వస్తే ఇంకా మంచిది. వీక్లీ వన్స్ కానీ, తర్వాత 15 days వన్స్, తర్వాత మంత్లీ వన్స్, తర్వాత 2 monthsకి వన్స్, ఇలా స్లోగా మనం పెంచుకుంటూ పోవచ్చు. బాగా అయిన దాన్ని బట్టి పెంచుకుంటూ పోయి కంప్లీట్ మానేయకూడదు. ఎందుకంటే ఇల్లు కట్టేసి ఇప్పుడే 50-60 ఏళ్ళ తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం, తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి కదా. ఆ మెయింటైన్ చేసేది అనేది పల్స్ బ్యాలెన్సింగ్లో మనం మెయింటైన్ చేస్తూ ఉంటే ఇల్లు ఇంకా ఫ్రెష్గా ఉంటుంది కదా. అది మనం అర్థం చేసుకోవాలి. అది మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మనం నార్మల్ చేసుకోవచ్చు. ఒక హెల్తీ లైఫ్ మనం లివ్ చేయాలంటే పల్స్ బ్యాలెన్సింగ్ టోటల్ బాడీ మీద పనిచేస్తుంది, మైండ్ మీద పనిచేస్తుంది. ఒక్కొక్క డిసీజ్ పేరు మీరు చెప్పక్కర్లేదు. నాకు టెన్షన్ ఎక్కువ ఉంది, యాంగ్జైటీ ఎక్కువ ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఏది మనం చెప్పక్కర్లే. అన్నీ టోటల్ బాడీ మీదనే ఇవి పనిచేస్తాయి. కాబట్టి పల్స్ బ్యాలెన్సింగ్ వర్క్స్ ఫర్ ద టోటల్ బాడీ అండ్ మైండ్. సో డ్యూరేషన్ వీ కాంట్ సే ఇన్ని రోజులు అయిపోతుంది మీకు అనేది చెప్పడానికి అవ్వదు. స్లోగా మీరు మైండ్లో స్లో అనుకోండి అంతే. అన్నం తింటూ ఉంటే మనకి హెల్ప్ అవుతుందో అలాగా 15 daysకి వీక్లీయో వన్స్ మనం వెళ్తూ ఉంటే మనకి బాడీకి అది హెల్ప్ అవుతుంది అని మనం డిసైడ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. హెల్త్ పరంగా పల్స్ బ్యాలెన్సింగ్ విల్ వర్క్ టోటల్ బాడీ అండ్ మైండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.